రైతులకు 500 బోనస్ ఇవ్వలేనోడు 5 లక్షల ఇండ్లు కట్టుకోవడానికి ఎలా ఇస్తాడు అన్న ఎంపీ అరవింద్. నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండల కేంద్రంలో కార్నర్ మీటింగ్ లో పాల్గొన్న ఎంపీ అరవింద్ మాట్లాడుతూ రైతులు పండించిన ధాన్యానికి 500 రూపాయలు బోనస్ ఇవ్వలేనోడు రేవంత్ రెడ్డి పేదలకు ఇండ్లు కట్టుకోవడానికి 5 లక్షలు 2 లక్షలు రైతులకు రుణమాఫీ ఎలా చేస్తాడన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ మోసపూరిత హామీలతో గద్దెనెక్కి ఏ ఒక్క హామీని నెరవేర్చలేదన్నారు. కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్, లక్షతో పాటు తులం బంగారం ఇచ్చాడా అని ప్రశ్నించారు. 4000 పెన్షన్, రైతులకు 500 బోనస్, 15,000 రైతు భరోసా ఎక్కడ లేదన్నారు. పార్లమెంటు ఎన్నికలు పూర్తయిన వెంటనే రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం కూలిపోయి బీజేపీ సర్కారు వస్తుందని జోస్యం చెప్పారు. బోధన్ షుగర్ ఫ్యాక్టరీని ఎంతకు అమ్ముతావో చెప్పు, నెల రోజుల్లో దాన్ని పునరుద్ధరిస్తామని చెప్పారు. 500 సంవత్సరాల హిందువుల రామ మందిర నిర్మాణం కల మన మోదీ నెరవేర్చారన్నారు. మహిళా సంఘాలకు 5% వడ్డీ రాయితీ మన బీజేపీ ఇస్తోందని అన్నారు. 30 కోట్లతో ఎడపల్లిలో రూర్బన్ పథకం ద్వారా అభివృద్ధి చేశామని, మోదీ పథకాలన్నీ రేషన్ కార్డుతో ముడిపడి ఉన్నాయని, త్వరలోనే రేషన్ కార్డులు జారీ చేస్తామని చెప్పారు. తాను ఇచ్చిన మాట ప్రకారం జిల్లాలో 2 కేంద్రీయ విద్యాలయాలు, 7 రైల్వే ఓవర్ బ్రిడ్జిలు, పసుపు బోర్డు తెచ్చానని, పసుపు ధర 20,000కు పైగా పెరిగిందని అన్నారు. కరోనా సమయంలో భారత్లో ఇచ్చిన ఉచిత వ్యాక్సిన్ ఇవ్వడమే కాకుండా 150 దేశాలకు వ్యాక్సిన్ ఎగుమతి చేసి భారత్ ఖ్యాతిని ప్రపంచ దేశాలకు మోదీ చాటి చూపారన్నారు. మహిళలకు ఉజ్వల పథకంతో ఉచిత గ్యాస్ సిలిండర్లు, ఆయుష్మాన్ భారత్ ద్వారా 5 లక్షల వరకు ఉచిత వైద్యం అందించడమే కాకుండా రైతులకు 18,000 రూపాయల ఎరువులపై సబ్సిడీలు ఇవ్వడం కేవలం మోదీ సర్కార్కే సాధ్యమన్నారు. దేశం కోసం, ధర్మం కోసం పాటుపడుతున్న మోదీని మళ్లీ మరోమారు పీఎం చేయాలని కోరారు. అన్ని రకాలుగా అభివృద్ధి చేస్తూ నరేంద్ర మోడీ దేశం అభివృద్ధి మీద కోసం ప్రతిరోజు 18 గంటలు నిద్రాహారాలు మాని మన కోసం కష్టపడుతున్నాడు. ఇక ఆయన అట్లుంటేనేమో భారతీయ జనతా పార్టీ సేవా కార్యక్రమాలు ఆ రకంగా ముందరుంటేనేమో ఇక కాంగ్రెస్ పార్టీ వాడు బంగారం ఇచ్చిండా కాంగ్రెస్ వాడు, 4,000 పెన్షన్ ఇస్తుండా కాంగ్రెస్ వాడు, 2,500 మహాలక్ష్మి ఇస్తుండా కాంగ్రెస్ వాడు, రైతులకు 500 బోనస్ ఇస్తున్నాడా కాంగ్రెస్ వాడు, 15,000 రైతు భరోసా ఇస్తున్నాడు కాంగ్రెస్ వాడు. ఇక ఇవన్నీ 500 ఇస్తలేడు, 2 లక్షల రుణమాఫీ ఇస్తాడా కాంగ్రెస్ వాడు, ఇయ్యాడు. కానీ అందరినీ మోసం చేసిండు, మహిళల్ని, గరీబ్ మహిళల్ని మోసం చేసిండు. 500 ఇయ్యనోడు 5 లక్షలు ఇచ్చి ఇల్లు కట్టిస్తారా? ఈడ రైతులకి అబద్ధాలు చెప్పి ఓట్లేసుకొని, గరీబ్ మహిళలకి అబద్ధాలు చెప్పి ఓట్లేసుకొని బాగుపడతారా కాంగ్రెస్ వాడు? ఏమమ్మా రాముల